రక్తదానం చేసినటువంటి దాతలు మరియు చిరంజీవి యువత ఫౌండేషన్ అధ్యక్షులు రాజ్ కుమార్ గారు, కొట్టే వెంకటేశ్వర అన్న గారు, కృష్ణారెడ్డి అన్న గారు, రవీణ గారు మరియు మా యొక్క మిత్రులు చిరంజీవి అభిమానులు వంశీ గారు, చక్రవర్ధన్ రెడ్డి గారు మరియు ఇతర సభ్యులు మరియు పావుజన్ని శేఖర్ రెడ్డి గారు మరియు ఇతర సభ్యులు ముఖ్యులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నిజంగా ఇది చాలా చక్కటి కార్యక్రమం. ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు, కానీ వాళ్ళందరూ కూడా కేవలం సినిమా ముందు రోజు టికెట్ల కోసం అయితే బయటకు వస్తారు. టికెట్లు ఇచ్చేదాని కోసం అందరూ కూడా కలిసికట్టుగా ఏదైనా కార్యక్రమం చేయమంటే చేస్తారు. ఆ ముందు రోజు బ్యాగ్లో కావాలంటే ఎంతైనా పెట్టుకుంటుంటారు. ఆ ఒక్క గంట సేపు మరి ఆ సినిమా ఫ్లాప్ అయితే ఆ హీరో గురించి తెలుసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నిజంగా చిరంజీవి అభిమానులు ఆయన యొక్క పిలుపు మేరకు ప్రతి మనిషి కూడా సాటి మనిషికి సహాయపడే విధంగా ఒక మానవతా దృక్పథంతో ఈ యొక్క సమాజంలో ముందుకెళ్లాలా అనే ఒక భావన ఎప్పుడైతే ఆయన పిలుపునిచ్చారో ఈ రోజు ఆయన నిజమైన అభిమానులు, మన సమాజంలో ఉన్న మానవతా దృక్పథం కలిగిన ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి అభిమానులతో సమానం. మరి ఈ రోజు అందరూ కలిసికట్టుగా చిరంజీవి యువత ఇచ్చిన పిలుపు మేరకు మన మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోనే రికార్డు బద్దలు కొట్టేటట్టుగా ఇంకా ఏ హీరో కూడా భారతదేశంలోనే ఇంకా ఏ హీరో కూడా రీచ్ కాలేని విధంగా ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి అభిమానులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క చిరంజీవి లాగా వచ్చి ఈ రోజు రక్తదానం చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి చేసుకుంటూ ఉన్నాను. మరి కేవలం రక్తదానమే కాదు, దానాల్లో కల్లా గొప్పదానం నేత్రదానం అంటారు. ఆల్రెడీ చిరంజీవి గారు ఒక ట్రస్ట్ రన్ చేస్తున్నారు, బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ అని. మరి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా మీరు వెన్న ఉండి మీకు స్నేహితుల్లాగా మనందరి మంచిగా అందరి వాళ్ళలాగా చిరంజీవితో పాటు మనం అందరం నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి కూడా మనం చేసుకుంటూ ఉన్నాం. మరి కేవలం ఇవే కాదు, బయట సమాజానికి కూడా ఉల్లాసమైన వాతావరణం కావాలంటే, భవిష్యత్తులో మన నెక్స్ట్ జనరేషన్ కూడా భవిష్యత్తులో వెలగాలంటే చెట్లు ఎంతో ముఖ్యం. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా చిరంజీవి యువత తరపున నెల్లూరులో పలు ప్రాంతాలలో పొల్యూషన్ కోసం చెట్లు నాటే కార్యక్రమం కూడా చేస్తూ ఉండడం నిజంగా చాలా అభినందించదగ్గ విషయం అని చెప్పి కూడా మనం చేసుకుంటున్నాం. కేవలం ఇవే కాదు, ముందు రోజుల్లో కూడా మన అన్నయ్య, మన అందరి వాడు, మన మెగాస్టార్ చిరంజీవి గారు ఏ పిలుపుచ్చినా కానీ సమాజానికి ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా ఆయనతో కలిసి నడిచేదానికి మనం కడదాక సిద్ధపడి ఉండాలి మనం అందరం కూడా అని చెప్పి సవినీయంగా అందరికీ మనం చేసుకుంటూ ఈ రోజు ఈ యొక్క మంచి ప్రభుత్వమైన కార్యక్రమాన్ని దిగ్విజయపరిచిన చిరంజీవి అభిమానులు మరియు యువకులు, సమాజంలో మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకి మరియు వారి సభ్యులకి అందరికీ హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను.